హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఈరోజు మనము పాన్ కేక్ తెలుసుకుందామండి. ఇది కూడా 2 ఫ్లేవర్స్లో, ఒకటి చాక్లెట్ ఫ్లేవర్, ఒకటి ప్లెయిన్ పాన్ కేక్. ఒకటి ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందు ఒక కప్పు గోధుమ పిండి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఈ పాన్ కేక్లో ఇంకా మనం వేయాల్సినది పాలండి. చిన్న గ్లాస్తో వేసుకోవాలి. కావాలంటే ఇంకా ఎక్కువైనా వేయచ్చు, లేదు అంటే కొబ్బరి పాలు కూడా యాడ్ చేయొచ్చు. అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలు అయితే. అది లేని వాళ్ళు ప్లెయిన్ మిల్క్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా మనకు నచ్చినవి యాడ్ చేయొచ్చు. జాగరీ మాత్రం 4 టేబుల్ స్పూన్స్ అండి. మనకు టేస్ట్ని బట్టి ఇంకా యాడ్ కూడా చేయొచ్చు. నట్స్ అండి, వాల్నట్స్ కానీ క్యాష్యూస్ కానీ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనము తిల్ కూడా వేస్తున్నామండి. 1 స్పూన్ వేస్తాం. ఐరన్ రిచ్ కదా తిల్, అందుకు యాడ్ చేస్తాం. పచ్చి కొబ్బరి ఉంటే ఒక 2 స్పూన్స్ తీసుకోవాలండి. ఒకవేళ లేకుంటే డ్రై కోకోనట్ అయినా ఓకే, కానీ ఎప్పుడైనా పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. అది దాంట్లో కూడా హెల్తీకి చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇంకా మనము వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ దోసపిండి లాగా థిక్గా ఉంటుంది కదా, అలా బ్యాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మాత్రం మరీ ఎక్కువ వద్దండి. ఒకసారి చూడండి కన్సిస్టెన్సీ, కొంచెం థిక్ పేస్ట్. ఇది 1/2 అన్ అవర్ రెస్టింగ్ టైం పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనము బనానాని నీట్గా మ్యాష్ చేసి మెత్తగా పెట్టుకోవాలి. ఈ బనానా మ్యాష్ని మనము పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 అన్ అవర్ తర్వాత అండి. స్వీట్ పొటాటో పీల్ తీసి నీట్గా మెత్తగా చిదుముకోవాలి. అంటే మ్యాషర్ ఉంటే మ్యాష్తో అయినా చేసేయండి. మెత్తగా ఉంటే నీట్గా అయిపోతుంది. పిల్లలకు జనరల్గా స్వీట్ పొటాటో తినరు కదా, ఇలా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. బేకింగ్ సోడా బాగా పొంగడానికి వేసుకుంటాము. ఇవన్నీ మనం మిక్స్ చేసేటప్పుడు ఘీ 1 or 2 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ చూసారు కదా, కన్సిస్టెన్సీని బట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని ఆయిల్ గ్రీజింగ్ చేసుకోవాలి. మనము ఒక గరిటెతో పాన్ కేక్స్ వేసుకోవాలి. ఇది ఎక్కువ నెరపకూడదండి, ఊరికలా వేసేసి అది మూవ్ అవుతుంది అంతే. అలా మనము 4 అట్లా వేసుకోవచ్చు. ప్యాన్ సైజుని బట్టి పాన్ కేక్స్ వేసుకొని ఆయిల్ బోత్ సైడ్స్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ ఎప్పుడూ ఉండకూడదండి. సిమ్లో అయితే బాగా మంచి కలర్ ఉంటుంది, ప్లస్ బాగా కాలుతుంది కూడా. దీనిపైన మనము టాసింగ్ కోసం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మనకు టేస్ట్ని బట్టి అండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ కదా ఈ పాన్ కేక్. డీప్ ఫ్రై కాదు కాబట్టి షాలో ఫ్రై కాబట్టి బాగుంటుంది. అలా మనం సిమ్లో కాల్చినప్పుడు బోత్ సైడ్స్ బాగా టర్న్ చేసి కాల్చిన తర్వాత ఇంకేముందండి, రెడీగా ఉంది కదా, తినేయచ్చు అంతే. ఇది ఇంకొక టెక్స్చర్ అండి, చాక్లెట్తో చేసిన పాన్ కేక్. ఇందులో కోకో పౌడర్ ఒక 2 స్పూన్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసి సేమ్ ఇందాక రెసిపీనే అండి, ఇలా కూడా వేసుకోవచ్చు. కొంతమందికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం 2 స్పూన్స్ మనం కోకో పౌడర్ యాడ్ చేసి చేయొచ్చు. సేమ్ అలాగే అండి, పైన కోకోనట్ అండ్ నట్స్ వేసుకొని చేయొచ్చు. ఇవి పిల్లలకి బాగా నచ్చుతాయి. ఇంకెందుకండి ఆలస్యం, చకా చకా చేసేస్తామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.